అనామిక అలాగే కళ్యాణ్ ఇద్దరు శోభన గదిలోకి వెళ్ళాక బెడ్ అలా అలంకరించి ఉంది ఏంటని చెప్పి అనామిక అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు కళ్యాణ్ ఇలా అంటూ ఉంటాడు, నీ సెలక్షన్ ఏంటో నీ డిజైన్ ఏంటో వదినకు తెలియదు కదా, వదిన ఇలానే డెకరేట్ చేసింది అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకైతే అనామిక చాలా కోపంతో రగిలిపోతూ ఆ బెడ్ మీద ఉన్న ఫ్లవర్స్ని ఆ డెకరేషన్ అంతా కూడా చెడగొట్టేసి బయట హాల్లోకి వచ్చి పడుకొని ఉంటుంది. ఇంతలో పొద్దున్న అయ్యేసరికి అందరూ లేచి చూసేసరికి అనామిక అయితే బయట హాల్లో పడుకొని ఉండడం చూసి అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి ఎందుకు ఇలా చేసావని చెప్పి అడుగుతూ ఉంటారు. ఆ మాటల కన్నా మీకు అయితే ఇలా అంటూ ఉంటుంది, నేను ఏ మాట్లాడినా ఏ పని చేసినా దానిలో అప్పుని అలాగే వాళ్ళ అక్క కావ్యని మధ్యలోనే తీసుకుని వస్తున్నాడు. నాకు ఆ విషయం నచ్చలేదు. వాళ్ళిద్దరూ అంటే నాకు ఇష్టం లేదు. అలాంటిది వాళ్ళిద్దరి పేర్లను పదే సార్లు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే నాకు నచ్చలేదని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంతలో ధాన్యలక్ష్మి అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏంటమ్మా నువ్వు పెళ్లి చెడగొట్టాలనుకున్నావు కానీ పెళ్ళిని చెడగొట్టలేకపోయావు, ఈ శోభనాన్ని చెడగొట్టాలనుకున్నావా ఏంటి అని చెప్పి ధాన్యలక్ష్మి కావ్యని అంటూ ఉంటుంది. ఆ మాటలకు కావ్య అయితే అలా బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.